నమస్తే అండి. ఈ పొద్దున్న నేను చెనిగిత్తనాల చట్నీ చేస్తున్నాను. ఫస్టు పెనం పెట్టుకొని, పెనం వేడయ్యాక మంటను స్లోగా పెట్టుకోండి. ఇప్పుడు చెనిగిత్తనాలు బాగా వేపండి. ఇవి పల్లీలు అంటారు కొందరు, మేము చెనిగిత్తనాలు అంటాము. అవి బాగా వేగాక కొద్దిగా జీలకర్ర 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేయండి. అవి వేగాక ఒక బౌల్‌లో తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొన్ని పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు వేసేసి వేపండి. మనకు కారం బట్టి పచ్చిమిరపకాయ వేసుకోండి. కొన్ని కారం ఉంటాయి, కొన్ని కారం తక్కువ ఉంటాయి, చూసి వేసుకోండి. అవి వేగాక ఇప్పుడు ఒక ఉల్లిపాయ, 3 వెల్లుల్లి వేసేసి లైట్గా వేపండి, మళ్ళీ ఎక్కువ వేపాల్సిన అవసరం లేదు. అవి వేగాక గ్యాస్ ఆపేసి చల్లారనివ్వండి. చల్లారినాక ఇప్పుడు మిక్సీలో మనం వేపిన చెనిగింజలు, జీలకర్ర, టమాటా, పచ్చిమిర్చి వేసేసి మనకు టేస్ట్ సరిపోయిన ఉప్పు వేసేయండి. ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసినాక ఇప్పుడు మనం వేపుకున్న పెనంలోని కొద్దిగా నీళ్ళు వేసేసి ఇప్పుడు నేను వేస్తున్నాను. మిక్సీ పట్టేసేసి ఒక నిమ్మకాయమైన పిండేసాను, నిమ్మరసం అంతా పిండేసి మళ్ళీ మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేస్తే మనకు చట్నీ తయారైపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.